ఏంట్రా? ఏం లేదు, నా పళ్ళ సెట్ కుక్క ఎత్తుకోపోయింది. కొత్త సెట్ కొనుక్కోవాలి. కొంచెం డబ్బులు ఇస్తే. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నావా? ఆయన నీకు ఇప్పుడు పళ్ళ చెట్టురా ఏం తినేద్దామని? నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైన డబ్బులు రావడం నా కూతురు ముఖం చూసి మీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నా, కానీ ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టు. సత్యం. హలో, నాగార్జున. అక్కడే నాగార్జున. అక్కడే నాగార్జున మాట్లాడుతున్నాను. సరే సార్, మీరు ఫోన్ చేస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పళ్ళ సెట్ సార్ మిమ్మల్ని సార్. నిన్న నేను నాన్నగారు మీ టెక్స్ట్ చూసాం సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. సార్ 1 minute లైన్ లో ఉన్నారు సార్. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్నారు. నేను నమ్మను. నమ్ముద్రా అడుగుతుంది సార్. ఏం లేదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశారు. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్. ప్రైజ్ మనీ కూడా డబుల్ 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇంకాసేపట్లో మా కుర్రాళ్ళు వచ్చి మీ కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. రైట్, చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హలో సార్. కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి. నేను దానికోసం వచ్చాను. మీకు ఎలా తెలుసు? కొంపతీసి నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంప తీసేది చేయాల, నా కొంపే చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారంటే నాగేశ్వర గారు కూడా చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ పేరు ఉంది, ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం మేకప్, విపరీతమైన కాపీ, పట్టదాన్ని సంతోషం, విమర్శమైన హ్యూమానిటీ, కొంచెం కానీ భయంకరమైన బుల్. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయింది. చేశారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రియాలిటీ షోలో కొంతమంది రియల్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్టర్ మేకా నరసింహరావు. ఆడికి పోయే కాలం పాలిటిక్స్ లో బాగా సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ కూడా కొట్టేద్దామనే. సర్లే, ఎవరు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మీద ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది.